రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నా ప్రెగ్నెన్సీ రావడం లేదా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ పూజిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, అక్కినేని ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. డాక్టర్, మాకు రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి. హస్బెండ్ రిపోర్ట్ చూస్తే సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉంది. నేను ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నాను. ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా నార్మల్ అని చెప్పారు. మాకు పెళ్ళయి 1 ఇయర్ అవుతుంది. మేము 1 ఇయర్ నుంచి కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాము. ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రాలేదు. సో దీనికి ఫస్ట్ ఒక ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిస్తే మీకు ఏమన్నా సటిల్ రీజన్స్ అంటే లోపల ఏమైనా మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్నా, మైల్డ్ గా ఏమన్నా ఎగ్ క్వాలిటీలో స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అయినా, లోపల అతుకులున్నా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటారు. ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా ఏ రీజన్ తెలియకపోతే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో మనకి చిన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏమన్నా స్పర్మ్ క్వాలిటీ గానీ ఎగ్ క్వాలిటీ గానీ ఎఫెక్ట్ అవ్వడము, లేకపోతే అవి మంచిగా ఉన్నా కూడా స్పర్మ్ లోపల ఇనాక్టివ్ అవడము, లేకపోతే ఏమన్నా ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేయడం. సో ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ వచ్చి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఉంటుందండి. అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఎడిక్వేట్ స్లీప్ ఉండాలి, స్మోకింగ్ ఉంటే కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ ఉంటే 2 times a week లిమిట్ చేయాలి, ఓవర్ డ్రింకింగ్ ఆఫ్ కాఫీ ఏమన్నా ఉంటే కనుక దాన్ని 2 cups per day కి లిమిట్ చేయాలి. ఇలా కాకుండా నెక్స్ట్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని కొంచెం ఇంప్రూవ్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తాము. అవి ఇచ్చిన తర్వాత వెయిట్ చేసి కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు IUI అనేది బెస్ట్ ఆప్షన్.